ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల మీద బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. 188 అత్యాచారాలు, 15 మందికి అత్యాచారం చేసి హత్యలు చేశారు. 2 రోజులకొకటి అత్యాచారాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. నిన్న రామగిరిలో 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని 14 మంది ఒక రూమ్ లో బంధించి 4 నెలలు ఆమెకు అత్యాచారం చేశారు. ఆ బాధితురాలు స్వయంగా పోయి ఎస్పీ గారికి విన్నవించుకుంటే ఎస్పీ గారు కేసు కట్టలేదు, వాళ్ళను వెతికి పట్టుకోలేదు. ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా. మన కడప జిల్లా మైలవరంలో ఒక 4 ఏళ్ల పాపను అత్యాచారం చేసి ఒక అబ్బాయి చంపి ముళ్ళ కంపలో వేసినారు. అప్పుడు ఇక్కడ మహానాడు అనేది జరుగుతానండి. 3 రోజులు అందరూ మినిస్టర్లు, ముఖ్యమంత్రి అందరూ మహానాడులో అంత తెలుగుదేశం వాళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. బాగా తిని అరిగే వరకు జగన్మోహన్ రెడ్డిని తిడతా ఉన్నారు. ఫ్రెష్ గా జరిగింది మైలవరం పోయి ఆ పాపను తల్లిని పరామర్శించాలా, ఏదైనా ప్రకటించాలా. ప్రభుత్వం సంగతి తెలిసి మైలవరంలో అక్కడ ఉండే కంబాల జిల్లాలో వీళ్ళు ప్రభుత్వం స్పందించారు, పోలీసులు ఏమి చేయరని ఆ గ్రామ ప్రజలే అదే అత్యాచారం అబ్బాయిని ఇల్లు పగలగొట్టేసి ఊర్లోకి రాకుండా కట్టడి చేశారు. వాడు 3-4 రోజులకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రభుత్వం ఇట్లనే సాగుతా ఉంటే అనిత గారి ప్రభుత్వము మహిళల మీద అత్యాచారాలు జరుగుతుండి కూడా స్పందించకుండా, కేసులు కట్టకుండా వాళ్ళని రక్షిస్తూ పోతే ఎవరు ఊరుకోరు. శబ్ద విప్లవం లేస్తుంది. వీళ్ళు అనుకుంటా ఉన్నారు ఇంకా 4 ఏళ్ళు కూడా సజావుగా జరిగే పరిస్థితి ఉండదు. మహిళల మీద అత్యాచారాలు అయ్యకొద్ది రెచ్చిపోతా ఉన్నారు. కాకపోతే మహిళలు బయటకు అనలేని పరిస్థితి. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే 32,000 మందిని జగన్మోహన్ రెడ్డి మాయం చేశాడు, పక్క రాష్ట్రాలకు అమ్మేశాడు అన్నాడు. ఆయన ఎగిరి నేను ప్రభుత్వంలోకి వస్తే మేము 32,000 మందిని తెస్తాం, అది పోను, నేనున్నంత వరకు ఈ రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి అత్యాచారాలు గాని బాధలు గాని కలగకుండా చూసుకుంటాను అని చెప్పి ఆ 32,000 మందిని తేకపోగా ఇంతమంది పసిపిల్లను 4 ఏళ్ల పిల్లను అత్యాచారం చేస్తే డిప్యూటీ సీఎం స్పందించి రావాలా లేదా? అనితమ్మ ఈడనే ఉంది, పోవాలా లేదా? ఒక మహిళ హోమ్ మినిస్టర్ గా ఉంటే ప్రజలంతా ఏమనుకుంటారు, ఆమె దాంట్లో మేము చాలా ఆనందంగా ఉంటాము, ఒక ఆమెకు కష్టాలు తెలుస్తాయని. ఎంత మంది మహిళలు హత్యలు చేస్తున్నారు, ఎంత మంది అత్యాచారాలు చేస్తున్నారు, ఎవరైనా స్పందించిన దాఖలా అవుతాయి. ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఇట్లనే ఉంటే ప్రభుత్వం ప్రజలే చట్టాన్ని చేతిలో తీసుకొని మేమే శిక్షించి మేమే వాళ్ళకు శిక్షలు వేసే కాలం వస్తుంది. ఇప్పటికైనా గుర్తించుకొని మహిళల పైన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ఈ కార్యక్రమం చేశాము. రెడ్ బుక్ రాజ్యాంగం సపరేట్ గా లోకేష్ గారు రాశారు. ఇప్పుడు మహిళలకు అన్యాయం జరుగుతుంది, సామాన్యుల ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఒక వైసీపీ కార్యకర్తనే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఈ రాష్ట్రంలో భద్రత లేదు అనేది రుజువైతుంది. ప్రతి చిన్న పిల్ల నుంచి పండు ముసలి వరకు రేపులు, ఏదో ఒక అఘాయితల్లో ఆడవాళ్ళు చనిపోతా ఉన్నారు. మరి హోమ్ మినిస్టర్ ఏం నిద్రపోతా ఉందా? జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి మాత్రమే ఆవిడకి టైం ఉందా? రాష్ట్ర ప్రజలకు శాంతి భద్రతలకు కల్పించడంలో టైం లేదా? ఆమె మేకప్లు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే చంద్రబాబు నాయుడు మెచ్చుకొని ఇంకా ఏదైనా పదవి తీసుకోవాలని ఆశ తప్పితే రాష్ట్రం ఏం జరుగుతుంది? రాష్ట్రంలో మహిళలు ఏం జరుగుతుంది? మహిళలు అనేది ఆమె ఎక్కడే మహిళనా? మిగతా వాళ్ళు మహిళలు కాదా? మరి ఆ రోజు నేను మహిళనని ఏడ్చిన హోమ్ మినిస్టర్ ఈ రోజు మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తా ఉంది? వెంటనే రాజీనామా చేయాలి. శాంతి భద్రతలు ఆల్రెడీ ఇప్పుడు జరిగిన అన్యాయాలకు ఆవిడ స్పందించకుండా చర్యలు తీసుకోకుంటే ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ స్థాయిలో ధర్నాలు చేసి మహిళలకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూ జరుగుతున్న అన్యాయాలపై ఖచ్చితంగా మేము పోరాడి ఇంకా రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా ఇంకా అందరినీ కలుపుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తామండి. ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సర కాలం అయింది, కానీ ఎక్కడ శాంతి భద్రతలు మనకు కనిపించడమే లేదు. ఎవరు చూసినా అరాచకాలు, అక్రమాలు అవే జరుగుతున్నాయి కానీ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ మహిళల మీద ఈ విధంగా అత్యాచారాలు జరుగుతుంటే హోమ్ మినిస్టర్ మహిళే కదా, వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా? వాళ్ళ ఇంట్లో అట్లే జరిగితే గానీ ఆమెకు అట్లే సైలెంట్ గా కమ్ము కూర్చుంటదా? పోలీసులు స్పందించడమే లేదు. ఎందుకని? ఈ ప్రభుత్వంలో అరాచకాలు ఎక్కువైపోయినా కూడా ఏమి నిమ్మకు నీరెత్తినట్టు గమ్ము ఖాళీగా కూర్చుంటారే గాని
ఈ మహిళల ఈ వృద్ధులను కూడా వదలడంలే, చిన్న పసి పాపలను కూడా వదలడంలే, ఆడపిల్లలను ఈ కామందులను తీసి ఉరి శిక్ష వేస్తే గాని మా న్యాయం జరగదు. మా విన్నపం అదే. మహిళలపై జరుగుతున్న అన్యాయాల కోసం ఈ రోజు రోడ్ ఎక్కాల్సి వచ్చింది. మేము ఏదైనా సరే చిన్నపిల్లలకు అఘాయిత్యం జరిగింది, ముసలి వాళ్ళకి అఘాయిత్యం జరిగింది అని మేము మిమ్మల్ని ప్రశ్నించి తెగిన మీరు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని చంద్రబాబు నాయుడుకి రెడ్ బుక్ అనుసంధానంగా మీరు రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎలాంటి రక్షణ మీరు కల్పించడం లేదు. దాంట్లో పూర్తిగా విఫలమయ్యారు మీరు. కాబట్టి మీరు తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు మంచి చేకూర్చే ఒక మహిళా నాయకురాలనే హోంమంత్రిగా నియమించాలని మేము ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. అయ్యా నారా చంద్రబాబు గారు, మీకు ముఖ్యమంత్రి అయినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మీరు అభివృద్ధి పైన మీరు మనసు పెట్టడం లేదు. మీరు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చండి ముఖ్యమంత్రి గారు. ఈ మహిళలలో అన్యాయం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలకు రక్షణ లేకుండా ఉంది. చాక్లెట్లు ఇస్తాం, బిస్కెట్లు ఇస్తాం అని తీసుకొని పోయి వాళ్ళని మానభంగాలు చేసి చంపుతుంది. ప్రజలలో ఎట్లా బ్రతకాలయ్యా చెప్పండి, మీరే చెప్పండి. ఈ డిప్యూటీ సీఎం మేము సనాతన ధర్మం అంటాడు. సనాతన ధర్మంలో ఏమన్నా పిల్లల్ని తీసుకుపోమంటారా? ఆడవాళ్ళకు రక్షణ లేదా? మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే మీ పని అయిపోయింది. అలా కాకుండా అభివృద్ధి వైపు సాగించండి మీ దృష్టి అంతా.